నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఏబిఎన్ అధినేత, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారికి ప్రాణహాని ఉంది. అది ఎవరి నుండి? వైసీపీ నుండి. ఎందుకు, ఎవరు చెప్పారు అంటే, టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మన బుచ్చే చౌదరి గారు. ఆయన ఆషామాషికి ఇలాంటి కామెంట్స్ చేయరు. మరి అలాంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేశారంటే ఏదైనా సంఘటన బయటపడిందా, లేదు అంటే ఇంటెలిజెన్స్ వర్గాల నుండి కానీ ఎక్కడి నుండైనా వాళ్ళకి రాధాకృష్ణ గారి మీద దాడి జరగబోతుంది అని సమాచారం అందిందా? దేన్ని బేస్ చేసుకొని ఈ రోజు ఆయన ఈ విధంగా మాట్లాడారు? మరి రాధాకృష్ణ గారికి సెక్యూరిటీ ఇస్తున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. రాధాకృష్ణ గారికి ప్రాణహాని ఉంది అని చెప్పేసి బుచ్చే చౌదరి గారు అన్నారు. ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, బుచ్చే చౌదరి గారికి ఎవరైనా ఇన్ఫార్మ్ చేస్తే ఆయన మాట చెప్పారా? మరి ఇప్పుడు రాధాకృష్ణ గారికి సెక్యూరిటీ పెంచడం కానీ, అవైలబుల్ గా పెట్టడం కానీ ఏమైనా చేస్తున్నారా? ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు రాధాకృష్ణ గారికి ప్రాణగండం ఉందని కానీ, లేదంటే తనకి సెక్యూరిటీ కావాలని కానీ రాధాకృష్ణ గారు అడగాలి యాక్చువల్గా. కానీ రాధాకృష్ణ గారు నాకు తెలిసినంత వరకు ఎక్కడా కూడా ఆయన అడిగినటువంటి దాఖలాలు లేవు. కాకపోతే ఆయన అడగకపోయినా ఇంటెలిజెన్స్ అయితే రెండు రాష్ట్రాల్లో గమనిస్తూ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా ఆయన కొత్త పలుకు శీర్షికతోటి ఆయన రాసినటువంటి కథను, దానికి పర్యవసానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు వాళ్ళ కార్యాలయం దగ్గరికి వెళ్ళి హడావుడి చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళ కదలికల మీద నిఘా ఉంటుంది, జనరల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ, ఇప్పుడు ప్రత్యేకించి ఆయన ఉండేది హైదరాబాద్లో. సో హైదరాబాద్లో మరి ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలా వద్దా అనేది ఇంటెలిజెన్స్ నిర్ణయిస్తుంది. కానీ బుచ్చే చౌదరి గారు ఆయనకి ప్రాణగండం ఉంది, ప్రాణాపాయం ఉంది అని చెప్పి ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అది కూడా ప్రెస్ ముందు. ఆయన పొలిట్ బ్యూరో మెంబర్ ప్రజెంట్ బుచ్చే చౌదరి గారు, పైగా మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో సీనియర్ పొలిటీషియన్. ఆయన రాజకీయాల్లో అన్ని రకాలుగా ఆరితేరిపోయినటువంటి లీడరు, పైగా పరిచయాలు కూడా ఎక్కువ, విస్తృతమైనటువంటి పరిచయాలు ఉంటాయి. ఇలాంటి లీడరు రాధాకృష్ణ గారికి ప్రాణగండం ఉంది అని చెప్పి ఆయన డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు దాంట్లో నిజం లేదని చెప్పి మనం పూర్తి స్థాయిలో కొట్టిపారలేం. మరి ఆయనకి ఎవరైనా చెప్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన ఆ విధంగా మాట్లాడారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని బేస్ చేసుకొని అని చెప్పి ఆయన ఆ విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారా అని అంటే, ఆయన చెప్తున్న దాని ప్రకారం, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన దాని ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తీరు, వీటన్నిటినీ ఆయన వర్ణిస్తూ రాధాకృష్ణ గారి మీద దాడి చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు. అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ రిపోర్టు లేదనేది ఆయన మాటలు అర్థమవుతుంది. కాకపోతే ఎవరైనా సరే, ఒకవేళ సహచరులు, పూర్వపు సహచరులు లేదా ప్రస్తుత సహచరులు ఎవరైనా చెప్తే ఆయన అది ఎక్స్ప్రెస్ చేసి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు క్యాడర్ ఈ మధ్యకాలంలో కొంత వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, అగ్రెసివ్గా ఉన్నటువంటి తీరు, నరుగుతాం, తర్వాత చంపేస్తాం, తర్వాత రాధాకృష్ణ గారిని ఏమన్నారు, అధికారంలో రాగానే మేము మొత్తం అన్ని స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు తిప్పుతాం, లేపేస్తాం అని చెప్పి కూడా అన్నారు. సో బహుశా ఈ వర్డ్స్ని బేస్ చేసుకుని ఆయన బహుశా అలాంటివి ఏమన్నా అన్నారేమో. లేపేస్తాం అని చెప్పి అన్నారు. ఎవరన్నారు? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అన్నారు నెల్లూరులో. లేపేస్తాం అని చెప్పేసి అన్నారు. అది మీడియాలో కూడా వచ్చింది. ఇది మనమే చెప్పడం కాదు, మీడియాలో కూడా వచ్చింది. కాబట్టి ఇవన్నీ కనుక చూస్తే బహుశా నేను అనుకోవటం బుచ్చే చౌదరి గారికి ఆయనకున్న రాజకీయ అనుభవం ఇవన్నీ మొత్తం కలిపి ఆయన అవుట్పుట్ని తీసాడేమో అనిపిస్తుంది. అవుట్పుట్లో ఆయనకి ఏమో కనిపిస్తుంది అంటే, రాధాకృష్ణ గారికి ప్రాణగండం ఉన్నట్టే ఆయనకు కనిపిస్తుంది. అదే ఆయన ఎక్స్ప్రెస్ చేశారు. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? పోలీసులు అలర్ట్ కావాలి. పోలీసులు అలర్ట్ అయ్యి అసలు బుచ్చే చౌదరి గారు ఎందుకు ఆ మాట అన్నారు, ఒకవేళ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా, లేదంటే ఎవరైనా చెప్పారా, లేదంటే ఆయన రాజకీయపరమైన ఆరోపణ మాత్రమే చేశారా అనేది ముందు పోలీసులు అయితే తెలుసుకోవాలి. తెలుసుకొని ఒకవేళ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, లేదంటే ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే కనుక వాటి ప్రకారం ఖచ్చితంగా రాధాకృష్ణ గారికి సెక్యూరిటీని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈయన మరో మాట అన్నారు సార్, విషపనాగులు అన్నీ కూడా వైసీపీలోనే ఉన్నాయి అని చెప్పి. అందుకే ఆ మొత్తం ఆయన అభిప్రాయం ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీద కానీ వాళ్ళు వాడేటువంటి భాష, వాటన్నింటిని బేస్ చేసుకొని
విషపు నాగులు అని అంటే ఎప్పుడైనా కాటేస్తాయి. విషపు నాగులు ఏం చేస్తాయి? జనరల్గా కాటేస్తాయి కదా. సో కాబట్టి ఎప్పుడైనా రాధాకృష్ణ గారి మీద దాడులు చేయటమో లేదంటే ఏదైనా ప్రాణాపాయ స్థితిలోకి తీసుకెళ్ళటమో ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బుచ్చి చౌదరి గారు. ఎందుకంటే రాధాకృష్ణ గారు రీసెంట్గా రాసినటువంటి కొత్త పలుకులో కూడా ఆయన ఏం చెప్పారంటే, నేనే సారీ చెప్పలేదు వాళ్ళకి, మరి వాళ్ళు ఎందుకు కాముకున్నారు? ఇప్పుడు వాళ్ళు కొత్త పలుకు రాసినప్పుడు వాళ్ళు అభ్యంతరం పెడుతూ వాళ్ళేదో వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని కించపరిచారు అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్రజ్యోతి ఆఫీసులని, ఏబిఎన్ ఆఫీసులని చుట్టుముట్టేటువంటి ప్రయత్నం చేశారు కదా, క్షమాపణ చెప్పాలని చెప్పి కోరారు కదా. నేనైతే క్షమాపణ చెప్పలేదు, మరి క్షమాపణ చెప్పకుండా వీళ్ళు ఎందుకు కామ్ అయిపోయారు అనేది ఒక పాయింట్ రైజ్ చేశారు మళ్ళీ తాజాగా రాసినటువంటి కొత్త పలుకులో. ఇవాళ సోమవారం, యాక్చువల్గా సాటర్డే నుంచి ఈ ఆర్టికల్ వస్తుంది, సండే మొత్తం పబ్లిష్ అయిపోయింది. ఇవాళ మండే కూడా ఏమి వాళ్ళ నుంచి అటువైపు నుంచి రెస్పాన్స్ లేదు ఆయన రాసిన దానికి. నేను రెడీగా ఉన్నాను, నేనేం భయపడలేదు మిమ్మల్ని చూసి, నేను రాసిన దానికి నేను స్టెబర్న్గా స్టిక్ ఆన్ అయి ఉన్నాను, మీకు క్షమాపణ చెప్పలేదు, అయినా కానీ మీరు ఎందుకు పోరాటం ఆపేశారు అని చెప్పి అడుగుతున్నారు. రాధాకృష్ణ గారు అడుగుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని, లీడర్స్ని, మీరు ఎందుకు పోరాటం ఆపలేరు అంటే మీలో చిత్తశుద్ధి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. ప్లస్ ఆయన ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయడానికి వీళ్ళు వెన్నుముకలైనటువంటి నాయకులుగా మారిపోయారు. ఆత్మాహుతి దళాలని చెప్పేసి ఒక ఆయన అంటున్నాడు. ఆత్మాహుతి దళాలంటే ఎక్కడ ఉంటాయి? ఉగ్రవాదుల్లో ఉంటాయి. ఉగ్రవాదుల లక్ష్యం ఏంటంటే లక్ష్యం లేకుండానే పిచ్చి సాగు చచ్చిపోతారు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించి ఆయన వీకెండ్ రాశారు. ఇంత రాసినప్పటికి కూడా వాళ్ళ నుంచి మళ్ళీ రెస్పాన్స్ రావట్లేదు. ఆ రెస్పాన్స్ రాకపోవడం, తర్వాత ఆ క్యాడరు గతంలో చేసినటువంటి కామెంట్స్ వీటన్నింటిని బేస్ చేసుకుని బుచ్చి చౌదరి గారు, రాధాకృష్ణ గారు జాగ్రత్తగా ఉండాలనే ఒక సూచన ఆయన చేసినట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ పోలీసులు కానీ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు కానీ రాధాకృష్ణ గారి కదలికలు, రాధాకృష్ణ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ శ్రేణులు కానీ ఏదైనా ప్రాణహాని తలపెడతారేమో, మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పి బహుశా వాళ్ళకు కూడా అట్లాంటి సిగ్నల్స్ ఇచ్చి ఉండొచ్చు. లేదా ఇన్ఫర్మేషన్ ఉంటే డెఫినెట్గా పోలీసులకు ఆయనే ఇస్తారుగా. కానీ ఇలాంటి చర్చ ఎందుకు వచ్చింది అని అంటే, మేము సినిమా చూపిస్తాం, మేము లేపేస్తాం, గుంటూరు అవతలని నరికేస్తాం, యువతలని లోపల పెడతాం, బట్టలు ఎప్పదీస్తాం, సంవత్సరాలు అవతల ఉన్నా తీసుకొస్తాం, జైల్లో పెడతాం, ఇలాంటివన్నీ అంటున్నారు. రప్పరప్ప, గంగమ్మ జాతరలో పొటేలు నరికినట్టు అడుగుతాం, ఇలాంటి పదజాలన్నీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళకు ఇలా ఉంది కాబట్టి రాధాకృష్ణ గారికి ఏదైనా ప్రాణహాని తలపెట్టచ్చు అనేది ఆయన ఆందోళన అయి ఉండొచ్చు. ఆందోళన కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే ఆయన అయితే పోలీసులకు ఒక సంకేతం అయితే ఇచ్చారు. బట్ పోలీసులు ఖచ్చితంగా అలర్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.